ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభాభివందనాలు తెలియజేస్తాను. ప్రార్థన చేసుకునే వెళ్దాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామాన్ని వందనాలు. ఈ రాత్రి లైవ్ని ఆస్వాదించి దీవించి మీ నామాన్ని కనపరచుకోండి. ఆటంకాలన్నీ తొలగించమని యేసు నామములో ప్రార్థన అడిగి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మూడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మూడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలోనే నా జీవిత ధన్యతై, నా జీవిత ధన్యతై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అలా కళ్ళు మూసుకుని రెండు చేతులు పైకెత్తి, నీ వంటి వారు ఎవరు నాయనా, నీకు సాటి ఎవరు లేరు. యోగ్యుడివి, పరిశుద్ధుడివి, మహాగణుడివి, మహోన్నతుడివి నాయన. నీకు సాటి ఎవ్వరూ లేరయ్యా. నీ వంటి వారు లేరు, నీ వంటి వారు లేరు, నీ వంటి వారు లేరు. యోగ్యుడా, మహనీయుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. యోగ్యుడవో, యోగ్యుడవో యేసు ప్రభు నీవే. యోగ్యుడవో యేసు ప్రభు నీవే. మరణము గెలిచిన యోధుడవో, మరణము గెలిచిన యోధుడవో, నా జీవితమున పూజ్యుడవో, నా జీవితమున పూజ్యుడవో. యోగ్యుడవో, యోగ్యుడవో యేసు ప్రభు. యోగ్యుడవో, యోగ్యుడవో యేసు ప్రభు నీవే. యోగ్యుడు. సృష్టికర్త, నిర్మాణకుడా, జీవనదాత, జీవించువాడా. సృష్టికర్త, నిర్మాణకుడా, జీవనదాత, జీవించువాడా. శిరముంచి కరములు జోడించి, శిరముంచి కరములు జోడించి స్తుతించెదను యేసు ప్రభు. యేసు ప్రభు
ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతానికి వందనాలు తండ్రి. నీకే కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎంతైనా ప్రేమగల దేవుడయ్యా తండ్రి, నీ పాదాలు ముద్దు పెట్టుకున్నాం ఏసయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నామయ్యా. అయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా, కోట్లాది వందనాలు అయ్యా. నేను స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, కొనియాడుతున్నాం ప్రభా. తండ్రి నీ పాదాలు ముద్దు పెట్టుకున్నాం ఏసయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నామయ్యా. స్తుతి ఆరాధనలో మీరు ఉన్నారయ్యా, స్తుతి దిగి వచ్చారు ప్రభా, నీకు వందనాలు. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి, నీకు వందనాలు. చంటి బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా, చంటి బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా. ఏ దృష్టికొని చంటి బిడ్డలు పడకుండా చేయండి, ఏ దృష్టికొని చంటి బిడ్డలు పడకుండా చేయండి ప్రభానికి వందనాలు. అలాగే యవనస్తులతో మాట్లాడండి అయ్యా. హృదయాలు పశ్చాత్తాప ఉద్యమంతో నింపండి, వాళ్ళ హృదయాలు నిండా పశ్చాత్తాప ఉద్యమంతో నింపమని అడుగుతున్నానయ్యా. ఆరాధిస్తున్నాం, కొనియాడుతున్నాం ప్రభానికి వందనాలు. నిన్ను మనసుతో నేను ఆరాధిస్తాను, నిన్ను మనసు స్తుతిస్తున్నాం. సేవకు లేకుండా వారి కుటుంబాల బిడ్డలు మీరు ఆశ్రయించండి, గృహాలు గూడాలు మీరు దీవించుకొని అడుగుతున్నాను ప్రభా. యెహోషువలే మేము అంటే వారి యెహోవాను సేవిస్తామన్నట్లుగా యెహోషువలే మేము అంటే వారి యెహోవాను సేవించి కృపను ధన్యతను మాకు ఇచ్చావయ్యా. అందరిని బట్టి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. అలాగే నాయన బంధువులు, స్నేహితులు మాటలు తాకండి నాయన. స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. లైవ్లో ప్రతి హృదయాన్ని తాకండి, ప్రతి కుటుంబాన్ని దర్శించి నీ దాసునికి అలసటగా నీరసంగా లేకుండా ప్రభు వాక్య జ్ఞానము, ప్రార్థన, అభిషేకంతో మమ్మల్ని నింపండియా. లైవ్లో ఏ బిడ్డని విడిచిపెట్టద్దయా. ప్రతి కుటుంబాన్ని దర్శించండి అయా, నీ దాసుని అభిషేకించండి అయా. నీ పనిముట్టుగా, నీ సాధనముగా తండ్రి వాక్య జ్ఞానము, ప్రార్థన, అభిషేకంతో మమ్మల్ని తాకమని నింపమని అడుగుచున్నాను. నీకు వందనాలు అయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. నీ రాకడ చాలా సమీపంగా ఉందయా. నీ రాకడ కొరకు మేము సిద్ధపరచండి. మేము సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరిచే కృప ధన్యత మాకు దయచేయండి ప్రభా. నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తూ నీ వాక్యం బ్రతికిస్తుందయా. ప్రతిరోజు నీ వాక్యంతో మమ్మల్ని బ్రతికిస్తున్నావయ్యా. ఇది కేవలం నీ కృపే తండ్రి. కృపనా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మా ప్రార్థనలు మీరు ఆలకిస్తున్నారు, మా ప్రార్థనలు మీరు జవాబిస్తున్నారయ్యా, నీకు వందనాలు. అలాగే ఎవరైనా అనారోగ్యం ఉంటే వారిని సంపూర్ణంగా స్వస్థపరచండి, మమ్మల్ని స్వస్థపరచండి అయ్యా. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా. ఆర్థికంగా నలిగిపోతున్న వారికి సకల సమృద్ధి ఇచ్చేయండి. నిరాశ నిస్పృహలోనూ లేవనెత్తి సహాయం చేయండి ప్రభా. మేము ఉంటున్న ప్రాంతాల, పట్టణాలు, గ్రామ, తెలుగు రాష్ట్రాలని జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గృహాలను నీ సన్నిధి ఉంచండి, మా గృహ వెలుగును ప్రకాశింపచేయండి అయ్యా. నీ సన్నిధి వెలుగుతో నింపమని అడుగుతున్నాను, నీకు వందనాలు తండ్రి. స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నాయన యేసయ్యా, ఈ శ్రమల పేద పెట్టుకొని ప్రార్థిస్తున్నానయ్యా. మంచి సదుపాయాలు నాయన, వారికి నాయన మంచి వాతావరణం దయచేయండి. చల్లటి వాతావరణకు ప్రార్థిస్తున్నానయ్యా. ఆయన ఈ స్నామంలో అడుగుచున్నానయ్యా. భేద పెట్ట కొరకు నువ్వు ఒక్కడవే చేయగలవు నాయన, నువ్వు ఒక్కడవే సమర్థుడు ప్రభు. మంచి సదుపాయాలు చేయగలిగిన దేవుడు అయ్యా. అయ్యా మంచి చల్లటి వాతావరణం ఇవ్వగలిగిన దేవుడు అయ్యా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి నువ్వు గొప్ప దేవుడు తండ్రి నాయన. అయ్యా నువ్వు మా పక్షం ఉండగా మాకు విరోధేవుడయ్యా. అయ్యా నాయన ప్రభా, నీకు విరోధంగా రూపించబడను ఈ ఆయుధం వర్ధిలది అంటున్నావు ప్రభా. అయ్యా నువ్వు మా పక్షాన్ని ఉన్నావయ్యా. యాకోబుకు తోడై ఉన్న దేవుడు తండ్రి, మాకు తోడై ఉన్నావయ్యా. అందరం బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. యాకోబు ఎలాగైతే ప్రభా నీ సన్నిధిలో మొక్కుబడి చేసుకున్నాడో ప్రభా తండ్రి ఎస్ అలా మేము మొక్కుబడి చేసుకుంటున్నామయ్యా. నీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రభా, నీకు వందనాలయ్యా. అయ్యా తండ్రి స్తుతులు, స్తోత్రాలయ్యా. అయ్యా తండ్రి ఈ జూన్ నెలలో మీ నామాన్ని హెచ్చిస్తున్నాం, మీ నామాన్ని కనపరుస్తున్నాం. ఈ జూన్ నెలంతా కూడా ప్రభా మీ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని కనపరిచే కృపా ధన్యత మాకు దయచేయండి ప్రభా. నేను ఆరాధిస్తున్నామయ్యా, నేను స్తుతిస్తున్నాం తండ్రి. ప్రతి చీకటిలో బంధిస్తున్నాను, ప్రతి దురాత్మని బంధిస్తున్నాను. సాతాన్ని కట్టిన గోడలని మీరు కూల్చుండయా. వాడి ఇతర శక్తులు లయపరచమని అడుగుతున్నాను. ప్రతి చీకటిలో బంధిస్తున్నాను, ప్రతి దురాత్మలో బంధిస్తున్నానయ్యా. సాతాన్ని కట్టిన గోడలన్నీ మీరు కూల్చుండయా. వాడి ఇతర శక్తులు లయపరచమని అడుగుతాను. మీ నామాన్ని కనపరిస్తే మీ నామాన్ని హెచ్చిస్తే ప్రార్థన సన్నిధి చేర్చుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను నమ్మి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. సాయంకాలం దేవునికి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. మొదటి వచనం చదువుదాం. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నది. మీరును నన్ను పోలి నడుచుకోండి. మీరు
మీరు అన్ని విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకోవచ్చు, నన్ను జ్ఞాపకం చేసుకోవచ్చు. నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకొనుచున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఘాటుగా లేఖ రాశారు. కొరింథీ సంఘంలో శరీర సంబంధమైన మనస్తత్వం, శరీర సంబంధమైన మనుషులు పెరుగుతూ ఉన్నారు. సంఘంలోనికి రెండు రాకూడదు ఎప్పుడు. ఒకటి లోకం రాకూడదు, రెండు శరీర సంబంధమైన క్రియలు రాకూడదు. లోకం సంఘంలోకి రాకూడదు, శరీరం సంఘంలోకి రాకూడదు. ఫ్లెష్ కార్నల్ అంటారు, అన్నీ ఉంటాయి అందులో. అన్ని సకల దరిద్రత, సకల పాపాలు కూడా ఉంటాయి శరీర సంబంధమైన క్రియల్లో. లోకం కూడా రాకూడదు. బికాస్ ప్రభు అంటారు, మీరు లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధిని కానట్టు మీరు కూడా ఈ లోక సంబంధులు కారు అన్నాడు ప్రభు. పిల్లరా, ఒకసారి రక్షణ పొందిన తర్వాత యేసు రక్తంలో నిజంగా కడగబడితే, ఎందుకంటే యేసు రక్తంలో కడగబడలేని క్రైస్తవులు కూడా ఎక్కువ ఉన్నారు. పేరు క్రైస్తవులు తప్ప మారు మనసు లేని వారు చాలా మంది ఉన్నారు ఈ దినాల్లో. బాప్తిసం కూడా పొంది ఉండొచ్చు, పేరు కూడా మార్చుకుని ఉండొచ్చు, సర్టిఫికెట్లు కూడా మార్చుకుని ఉండొచ్చు, చర్చిలు కూడా కట్టించి ఉండొచ్చు, కానుకలు ఇస్తూ ఉండొచ్చు. కానీ మారు మనసు పొందిన క్రైస్తవులు ఉన్నారే, ఆ గుంపు చాలా ప్రాముఖ్యమైనది. అదే ప్రభు రాకళ్ళు ఎత్తబడే గుంపు. చాలా చాలా తక్కువ నంబర్ ఉంటుంది. అందులో నీవు నేను ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇప్పుడు లోకము నుండి వేరు చేసి, పాపము నుండి వేరు చేసి, శరీర క్రియల నుండి వేరు చేసి, తన రక్తంతో కడిగి పవిత్రులుగా చేసి, ఇప్పుడు పరలోకానికి వెళ్ళి గుంపులో చేర్చి, సంఘములో చేర్చి స్థిరపరిచిన దేవుడు మరలా మనలోనికి లోకం రావడం, మరలా మనలోనికి శరీర సంబంధ క్రియలు రావడం తట్టుకోలేడు, బాధపడతాడు ఆయన. అది ఆయనకి ఇష్టం కాదు. అయితే కొరింథీ సంఘంలోనికి లోకం వచ్చేసింది, శరీర క్రియలు వచ్చేసాయి. అప్పుడు పౌలు గారు కొంచెం గట్టిగా వారికి వార్నింగ్ ఇస్తూ, వారిని ఉతికి ఆరేసి, వారిని శుద్ధి చేసి పరిశుద్ధపరిచి, చివరిలో చెప్తున్న ఒక మాట ఏంటంటే, మీరు క్రీస్తు ప్రభు వరకు ఎందుకులేండి, కానీ నన్ను మాదిరిగా పెట్టుకొని బతకండి రా బాబు. నేను క్రీస్తును పోలి నడుచుకునిచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. పిల్లలు, ఈ మాట చెప్పాలంటే ఎంతో ఎంతో ధైర్యం ఉండాలి, గుండె ధైర్యం ఉండాలి ఈ మాట చెప్పాలంటే. యాజ్ ఐ ఫాలోడ్ క్రైస్ట్. చదువునా? Now I command you, because you remember me in everything, maintain the tradition. 11. Be imitators of me as I am of Christ. నన్ను పోలి, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. క్రీస్తుని పోలి, ఐ ఇమిటేట్ క్రైస్ట్. యేసు ప్రభువాన్ని మనం పోలి నడుచుకోవాలి, ఆయన వలే ఉండాలి. యేసును పోలి నడుచుకుంటే ఆయనలాగా నాజీలు చేయబడిన వ్రతంలాగా జుత్తు పెంచుకొని, అంగీ వేసుకుని, సిలువని, అది కాదు. యేసుప్రభు వారి యొక్క క్యారెక్టర్స్, యేసుప్రభు వారి యొక్క గుణ లక్షణాలు. అందుకే పేతురు చెప్తాడు కదా, ఆ చీకట్లో నుండి మీరు ఆశ్చర్యకరమైన వెలుగులోకి మిమ్మల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే ఆయన గుణాతిశయములను ప్రచురము చేయనట్లు. ఆయన గుణాతిశయము, ఆయన గుణము, ఆయన క్యారెక్టర్, ఆయన లైఫ్, జీసస్ లైఫ్ పోలి మనం అలా నడుచుకోవడానికి చూడాలి. కష్టమే. సో వాట్ వీ క్యాన్, మనం ఏం చేయగలం, ఎంతవరకు చేయగలం అంతవరకు మ్యాక్సిమం అప్ టు ద మార్క్. క్రీస్తు వలే, క్రీస్తును పోలి, క్రీస్తు వలే, క్రీస్తును పోలి, క్రీస్తు యందు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. పిల్లరా, మనం గమనించినప్పుడు మన క్యారెక్టర్స్లో యేసు ప్రభులాగా ప్రేమించటంలో, క్షమించటంలో, చేర్చుకోవడంలో, అందరినీ కలుపుకుపోవడంలో,
కనికరం చూపించడంలో, పేదల పట్ల, దరిద్రుల పట్ల ఎలా ప్రవర్తించాడో యేసుప్రభు వారు, ఆయన ఎలా చూశాడో మనం అలా చూడడానికి, ఆయన ఎలా మాట్లాడాడో మనం అలా మాట్లాడడానికి, ఆయన ఎలా ప్రవర్తించారో అలా మనం ప్రవర్తించడానికి మనం ప్రాక్టీస్ చేయాలి. ఆ జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయాలి. మనం చూసినప్పుడు సాధు సుందర్ సింగ్ అనే ఒక దైవజనుడు ఉండేవాడు. ఆయన చూసినప్పుడు ప్రజలు ఇస్ జస్ట్ లైక్ జీసస్ అనేవారు. బ్లీడింగ్ ఫీట్, అపోస్తల్ ఆఫ్ బ్లీడింగ్ ఫీట్ అనేవారు. ఆయన ఆ మంచు పర్వతాల్లో నడుస్తున్నప్పుడు పాదాలు చిట్లు పోయి రక్తాలు కారేవాటండి సాధు సుందర్ సింగ్ గారికి. అంతగా ప్రయాసపడి ప్రభు కొరకు జీవించిన భక్తుడు సాధు సుందర్ సింగ్ దైవజనుడు, ఇండియన్ అపోస్తల్. యేసయ్యలాగా అలా మనం చేయలేం, కానీ మనం ఏం చేయగలం? అది ఆయన వల్ల ప్రార్థించడం, ఆయనలా బోధించడం, అవి మనం నేర్చుకోవాలి. యేసుప్రభు వారే మనకు మాదిరి. ఎవరు మనకు మాదిరి? పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 2వ అధ్యాయం 21వ వచ్చి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకున్నట్లు మాదిరి ఉంచిపోయారు. అది యేసుప్రభు వారు మనకు మాదిరి ఉంచి వెళ్ళాడు. ఆయన పాపం చేయలేదు. అది ఏట మాదిరిట? ఆయన పాపం చేయలేదు. ఆయన నోటను ఏ కపటం కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఇది ఎంతమంది ఫాలో అవుతున్నారండి? ఎవరో మనం దూషించారనుకోండి, ఎంత తిరగబట్టలేదు, మనం బదులు దూషించేస్తాం. అది యేసుప్రభు క్యారెక్టర్ కాదు. సహించుకుని, అమ్మాయించుకుని, తర్వాత సాఫ్ట్గా మాట్లాడు. దూషించబడి బదులు దూషించలేదు. ఆయన శ్రమ పట్టబడి బెదిరించలేదట. ఆయన న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను అప్పగించుకున్నాను. అది మనము చాలు. యేసుప్రభు వారి యొక్క క్యారెక్టర్, బొచ్చు కత్తిరించవు అనేది గొర్రె మౌనంగా ఉన్నట్లు ఆయన నోరు తెరవలేదు. మౌనంగా ఉండటం. దేవుడు అనుగ్రహించిన రక్షణ కొరకు నరులు ఓపికతో కనిపెట్టడం మంచిది. ఓపిక, సహనం, అది యేసుప్రభు వారి క్యారెక్టర్. అవి మనం కలిగి ఉండాలి. కొంచెం కష్టమే. పిల్లరా ఎవరిని ఏదంటే ముక్కు మీద కోపం ఉంటుంది మనకి, తొక్కుని తోచపోవాలి వెలిగిస్తాం, చాలా భయంకరంగా తిరగబాటు చేస్తాం, భయంకరంగా మాట్లాడతాం. అది శరీరక్రియ. అవన్నీ మనలో శరీరక్రియలు ఏం చేయాలంట? శరీరక్రియలు తీసేయాలంట. హోల్సేల్ రాయబడిన పత్రికలో కావున 3వ అధ్యాయం, కొలసీ పత్రిక 3వ అధ్యాయము 2-3 వచ్చిన పైన వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నప్పుడు ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టదు. 5వ వచ్చిన కావున భూమి మీద మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రత, కామాతురత, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఒకరితోనొకడు అబద్ధమాడకుడి. అనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానం కలుగు నిమిత్తం దాన్ని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థులని యూదుడని భేదం లేదు, సున్నతి పొందుటే అని సున్నతి పొందకపోటే అని భేదం లేదు, పరదేశీ అని సిదీయుడని దాసుడని స్వతంత్రుడని లేదు గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును
పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల అది మనస్సును ఇది యేసు ప్రభు క్యారెక్టర్. జాలిగల మనసు, దయాలత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. హల్లెలూయా. ఆల్ దీస్ థింగ్స్, ఇవన్నీ ఏది విడిచిపెట్టాలో, ఏది ధరించుకోవాలో, ఎట్లా బ్రతకాలి అనేక విషయాలు కొలసి సంఘానికి పౌలుగా రాస్తున్నాడు, ఆత్మ ప్రేరేపితుడే. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం వయసు పెరుగుతున్న కొలది క్రీస్తు పోలికలను మనం మార్చబడాలి. we should be grown to the form of our Lord Jesus. యేసు ప్రభు వారు ఆ యొక్క స్వరూపంలో పోలికలను మనం మార్పు చెందిన వారిగా ఉండాలి. నేను క్రీస్తుని పోలి నడుచుకుని ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఏం స్టేట్మెంట్ అండి? అలా మనం అందరూ జీవించాలి. యేసేలా మనం జీవిస్తే పిల్లలా మరి ప్రపంచం రక్షించబడుతుంది, అనేకలు దీవించబడతారు. అట్టి సాక్షి జీవితం ప్రభు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన విరామాన్ని పొందనాలి. ఈ రాత్రి మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు. మేము మీ వలే ప్రభా మరి బ్రతకడానికి, జీవించడానికి కృపనీయండి నాయన. మాకు చాలా బలహీనతలు ఉన్నాయి, తీసేయండి ప్రభు. నాయన మీ వలే మార్చబడడానికి, మీ వలే మాట్లాడడానికి, మీ వలే ప్రవర్తించడానికి, మీ వలే బోధించడానికి, మీ వలే ఆయన జీవించడానికి కృపనిమ్మని మరొకసారి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభా ఆయనను పోలి ఉందము అంటున్నాడు మొదటి యోహాను పత్రికలో. మేము మిమ్మల్ని పోలి ఉండేటట్లుగా సహాయం చేయండి. ఈ వాక్యం అనేకుల జీవితాల్లో ఫలించాడు. నామకత క్రైస్తవులుగా ఉండకుండా ఆయన నిజమైన క్రైస్తవులుగా రక్షణ పొంది, మారుమనసు పొంది, పాపాలు క్షమించబడి మీరు ఆకళ్ళు ఎత్తబడే ఆ చిన్న గుంపును చూసే ప్రభా ఆ గుంపులో ఉండే క్రైస్తవులుగా వచ్చాయి ప్రభా. శ్రేష్టమైన ఆత్మీయ జీవితాలతో అందరిని దీవించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడిగిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసు ప్రభువు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం కుడున మనందరికీ సకల పురుషులకు సమృద్ధిగా తోడేండి నడిపించుగా. ఆమేన్. 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 వందనాలండి. ప్రైజ్ లార్డ్. రేపు రాత్రికి మళ్ళా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు. షలోమ్.